రికార్డింగ్ సో మనం ఏం మాట్లాడుకున్నాం నిన్నటి వరకు ఏం మాట్లాడుకున్నాం ఇలా నిన్న ఏం మాట్లాడుకున్నాం వాట్ వాస్ డిస్కస్డ్ యాక్టివ్ డైరెక్టరీ గురించి సర్వర్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే యూజర్ టైప్, ఓకే ఐపీ అడ్రస్ గురించి. లోకల్ పాలసీ, గ్రూప్ పాలసీస్. ఓకే సర్వర్ టైప్స్ ఏముంటాయి చెప్పండి. అంటే మామూలుగా ఫిజికల్ లాగా, మామూలుగా ఫిజికల్ కాకుండా ఇంకేముంటుంది? విర్చువల్ సర్వర్, క్లౌడ్ సర్వర్. ఓకే, తర్వాత డొమైన్ కి యాడ్ చేసిన సర్వర్ నేమ్ అంటారు, డొమైన్ యాడ్ చేయని సర్వర్ నేమ్ అంటారు. డొమైన్ యాడ్ చేసిన డొమైన్ సర్వర్ అంటారు సార్. లోకల్ సర్వర్ అంటారు. ఓకే, డొమైన్ కి యాడ్ చేయడం అంటే ఏంటి అసలు? యాక్టివ్ డైరెక్టరీకి యాడ్ చేయడం. ఓకే, బట్ యాక్టివ్ అంటే నేమ్ చేంజ్ అవుద్దా, లేదంటే దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఎందుకు యాడ్ చేయాలి మనం ఒక సర్వర్ని ఏడీకి ఎందుకు యాడ్ చేయాలి? అంటే ఎంటైర్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవాలంటే యాక్టివ్ డైరెక్టరీలో అవన్నీ ఇన్స్టాల్ చేస్తే ఈజీ. అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నా కానీ యాక్సెస్ చేయడం ఈజీ పాసిబిలిటీ ఉంది. యాక్సెసింగ్ కి ఈవెన్ ఫిజికల్ సర్వర్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఒక ఏరియా నుంచి ఏ ఏరియా నుంచి యాక్టివ్ చేయొచ్చు. ప్లస్ యాక్టివ్ డైరెక్ట్ లో యాడ్ చేసిన సర్వర్ తో మల్టిపుల్ సర్వర్స్ మేనేజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా, ఏమైనా చేంజ్ చేయాలన్నా ఓకే చేసే విజిబిలిటీ ఉంటుంది. అదొకటి రీజన్. ఓకే, వ్యాలిడ్ రీజన్, కరెక్ట్. ఇంకా మనం ఏంటంటే ఆల్ ద సర్వర్ అంటే ఏడీకి జాయిన్ చేసిన సర్వర్ అన్ని కలిపి ఒకసారి పాలసీస్ రన్ చేయాలంటే, అంటే ఇండివిజువల్ సర్వర్స్ కాకుండా అన్నిటి కలిపి ఒకేసారి రన్ చేయొచ్చు పాలసీస్. అంటే ఓకే, ఏమన్నా ప్యాచెస్ అప్డేట్ చేయాలి, ఏమన్నా పాలసీస్ అప్డేట్ చేయాలి, ఏమన్నా అప్డేట్ ఇంకా వేరే ఏమన్నా చేయాలి. ఓకే, మల్టిపుల్ సర్వర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి ఏడీలో ఉన్న సర్వర్స్ కి, ఒక యూజర్ కి. సో అన్నిటికీ ఒకేసారి ఏడీలో చేస్తాం. అంటే యాక్టివ్ డైరెక్టరీలో మన ఆర్గనైజేషన్ ఉన్న సర్వర్ లో ఓకే ఆల్మోస్ట్ లైక్ ఒక 60-70% యాక్టివ్ డైరెక్టరీ యాడ్ అయ్యి ఉంటాయి. సో వాటన్నిటిని డొమైన్ సర్వర్స్ అంటాం. ఏడీ ఇన్స్టాల్ అయిన సర్వర్ నేమ్ అంటాం. ఒక పర్టికులర్ సర్వర్ ఏడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఆ సర్వర్ నేమ్ ఏడీ ఇన్స్టాల్డ్ సర్వర్ నేమ్ అంటాం. ఏడీ ఇన్స్టాల్ సర్వర్ ని డొమైన్ కంట్రోలర్ అంటాం. ఓకే, ఏడీ ఇన్స్టాల్ సర్వర్ ని డొమైన్ కంట్రోలర్ అంటాం. ఇది చూడండి, ఇది విండోస్ సర్వర్, ఇది ఏడీ ఇన్స్టాల్ అయింది, ఇది డొమైన్ కంట్రోలర్. సో ఈ యూజర్స్ ఇక్కడ నుంచి సర్వర్స్ కి యాక్సెస్ ఇస్తూ ఉంటాం. ఓకేనా? ఓకే, ఏదైతే అన్ని సర్వర్లో జాయిన్ అవ్వాలని లేదు యాక్టివిటీ, కొన్ని చేస్తే దాన్ని డొమైన్ కంట్రోల్ అంటాం. సో ఈ సర్వర్ మీద ఏ డొమైన్ ఏడీలో ఉన్న యూజర్స్ కూడా యాక్సెస్ వస్తుంది. జనరల్ ఈ రెండు లోకల్ సర్వర్స్ అంటే ఏడీకి జాయిన్ అవ్వలేదు. ఈ సర్వర్ లో ఓన్లీ లోకల్ యూజర్స్ అంటే అడ్మినిస్ట్రేటర్ కానీ ఇంకొక యూజర్, ఇవన్నీ ఈ రోజు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు. ఈ రోజు అంటే సెషన్ ఈజ్ లైక్ ఓకే, సో ఐ షో ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ సర్వర్ లెవెల్ ప్రాక్టికల్. సర్వర్ ఏంటి, ఎలా లాగిన్ అవుతాము, అసలు యూజర్స్ ఎక్కడ ఉంటారు, లోకల్ యూజర్ ఏంటి, డొమైన్ యూజర్ ఎవరు. ఓకే, సో అది షో. తర్వాత యాక్టివ్ డైరెక్టరీ ఏంటి, సో సర్వర్ జాయిన్ అయిన డొమైన్ జాయిన్ అయిందా అవ్వలేదా, సో అవన్నీ చూపిస్తాను. తర్వాత ఇంకేం చెక్ చేస్తాం. సో ఇక్కడ యాక్చువల్గా ఇంకొక ఇవన్నీ చూపించి లాస్ట్ లో ఓకే ఒక పర్టికులర్ సర్వీస్ లో ఏదైనా సర్వీసెస్ ఎలా చెక్ చేస్తాం, లాక్స్ ఎలా చెక్ చేస్తాం, ఏది ఎక్కడ ఉంటుందో కూడా, ఒక సి డ్రైవ్ డి డ్రైవ్ ఎలా ఉంటుంది, దాని స్పేస్ ఎలా చెక్ చేయాలి. ఓకే, కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ చూపిస్తాను. సో ఈరోజుతో ఓకే ఆ బేసిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మండే అన్వర్స్ వీ కెన్ స్టార్ట్ విత్ ద
మండే అనౌన్స్ యాక్చువల్గా మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, యాక్చువల్ కోర్స్ స్టార్ట్ చేయొచ్చు. సో ఐ విల్ గెట్ ఇన్ టు దట్ 1 minute. ఓకే, సో నేను ఇప్పుడు ఒకసారి ఆ సర్వర్స్ ఏంటి, మన ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండబోతుంది. ల్యాబ్ నేను మండే ఎనేబుల్ చేపిస్తాను, వేరే విషయం. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ సర్వర్స్ ఏంటి ఎలా ఉండబోతుంది అని చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, మన ఎంటైర్ ల్యాబ్ లో మనం ఈ 10 సర్వర్స్ ఉంటాయి. ఈ 10 సర్వర్స్ ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో ఇక్కడ 10 సర్వర్స్ లో మాక్సిమం 7 సర్వర్స్ ఏమో విండోస్ సర్వర్స్ ఉంటాయి. ఇది చూడండి, ఇది ప్రైమరీ వరల్డ్, అది డిఆర్ వరల్డ్, ఇది ఈడీ ఇన్స్టాల్ అయిన సర్వర్. డిసి అంటే డొమైన్ కంట్రోలర్. సో ఇక్కడ ఇది యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయింది కాబట్టి డొమైన్ కంట్రోలర్ అన్నారు. సో ఈ 3 విండోస్, దీంతో పాటు ఈ 4 కూడా విండోస్, కాంప్ 01 ABCD. సో ఇందులో PWD ఇన్స్టాల్ చేస్తాం, ఇందులో సిపిఎం ఇన్స్టాల్ చేస్తాం, ఇందులో పిఎస్ఎం ఇన్స్టాల్ చేస్తాం. ఇది కూడా పిఎస్ఎం ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ మనం దీన్ని టార్గెట్ సర్వర్ గా యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇది వచ్చేసి లోకల్ సర్వర్. ప్రైమరీ వరల్డ్ అండ్ డిఆర్ వరల్డ్ బోత్ ఆర్ లోకల్ సర్వర్. అంటే ఈ రెండు కూడా ఈ ఈడీకి జాయిన్ అవ్వలేదు. సో ఫస్ట్ అసలు సర్వర్లో ఏదైనా ఒక సర్వర్లోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. అన్ని కామన్ గా ఉంటాయి. డొమైన్ కి జాయిన్ అయిన సర్వర్లోనేమో ఓకే, డొమైన్ కి జాయిన్ అయితేనేమో ఏడీ యూజర్స్ సర్వర్ లో లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వకపోతే ఓన్లీ లోకల్ యూజర్స్ లాగిన్ అవుతారు. ఓకే, అవ్వని సర్వర్స్ కి ఏమో పాలసీస్ యాక్టివ్ డైరెక్టరీ నుంచి పాలసీస్ రన్ అవ్వు. ఓకే, ఓన్లీ లోకల్ పాలసీస్ రన్ అవుతా ఉంటాయి. ఇది ఒకటి, ఈ రెండే డిఫరెన్స్ ఉంటాయి. మిగిలిన ఫంక్షనాలిటీ అంతా సేమ్ ఉంటుంది ఏ సర్వర్ అయినా. సో ఇది ఏంటంటే మీకు బేసిక్ గా సర్వర్ అనేది తెలియడం కోసం మీకు చూపిస్తున్నాను. ఏ సర్వర్ అయినా, విండోస్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ యువర్ డెస్క్టాప్ అండి. సింప్లీ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, విండోస్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ యువర్ డెస్క్టాప్. ఓకే, అది డెస్క్టాప్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు. ఓకే, అంతకు మించి ఏముండదు. ఏ ఆప్షన్ చూసినా స్టార్ట్ ఆప్షన్ ఇలాగే ఉంటుంది, డ్రైవ్స్ ఇలాగే ఉంటాయి. ఓకే, దానిలో గూగుల్ క్రోమ్ అయ్యి ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ కమాండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ సర్వర్ ఏంటంటే కొన్ని సర్వింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, సర్వర్ అనేసరికి డెస్క్టాప్ ల్యాప్టాప్ లో అది ఉండదు. సో ఆప్షన్స్ కానీ మనం చెక్ చేసే విధానం కానీ, సో మనం అంటే కొత్తగా ఫీల్ అవ్వడానికి ఏముండదు విండోస్ సర్వర్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఏదైనా ఒక సర్వర్ నేను జనరల్గా ఇలా ఇక్కడ ఏంటంటే మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక విండోస్ సర్వర్ కానీ లాగిన్ అవ్వాలంటే ఓకే, స్టార్ట్ బటన్ క్లిక్ చేసి రిమోట్ డెస్క్టాప్ అని టైప్ చేసి ఇక్కడ సర్వర్ నేమ్ ఇస్తాము. ఓకే, ఇక్కడ సర్వర్ నేమ్ ఇస్తాను, ఇక్కడ సర్వర్ లో యూజర్ నేమ్ ఇస్తాను. నెక్స్ట్ కనెక్ట్ పెడితే పాస్వర్డ్ ఇస్తే సర్వర్ లోకి వెళ్తాం. బట్ సిన్స్ ఇట్స్ ల్యాబ్, ఇది ల్యాబ్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే మనకి దీని మీద క్లిక్ చేయండి, పవర్ ఆన్ అవుతుంది. ఓకే, పవర్ ఆన్ అయిపోయింది. ఆల్ట్ కంట్రోల్ డిలీట్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ వచ్చేసింది. సో ఇతనికి పాస్వర్డ్ ఇవ్వండి, సర్వర్ లో లాగిన్ అయిపోతుంది. ఓకే, సో ఈ పాస్వర్డ్ సో చూడండి, సింపుల్. చూసారా, సర్వర్ లోకి వచ్చేసాను. మీరు అంటే యాక్చువల్గా రీసెంట్ గా ఏమవుతుందంటే లాస్ట్ మంత్ ఈ టైంలో ఓకే అప్గ్రేడేషన్ జరగడం వల్ల ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఒకటి తీసాడు. చాలా మొత్తం డిఫరెంట్ గా చేంజ్ అయిపోయింది లాగిన్ ప్రాసెస్ అంతా. అంత ముందు లాగిన్ ప్రాసెస్ వెరీ సింపుల్ గా ఉండేది, ఇప్పుడంతా కాంప్లికేటెడ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉండేది. ఈ ఫుల్ స్క్రీన్ చూస్ చేసుకుంటే మనకి డెస్క్టాప్ కనపడేది కాదు, ఎంటైర్ ఓన్లీ సర్వర్ మాత్రమే కనపడేది. ఎంటైర్ స్క్రీన్ యూ కెన్ సీ ఓన్లీ సర్వర్. ఓకే, బట్ ఇక్కడ అది ఒక్కటి కన్ఫ్యూజ్ అవుతారు. స్టార్టింగ్ లో మీరు ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇదేమో సర్వర్ది, ఇదేమో డెస్క్టాప్ది. ఓకే, ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే హ్యాపీ. ఓకేనా, అదొకటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మిగిలిన అంతా సేమ్ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ సర్వర్ లో లాగిన్ అయ్యాను నేను. ఇది సర్వర్ ఒకటి, ఇది సర్వర్ డెస్క్టాప్. లేదంటే నా డెస్క్టాప్ చూస్తారంటే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఒకసారి, నా డెస్క్టాప్ చూడండి, ఇన్ని ఉన్నాయి. ఓకే, డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఇన్ని ఉన్నాయి. బట్ సర్వర్ లో ఓకే, నేను ఒక సర్వర్ ని ఈ పర్టికులర్ బ్రౌజర్ లోకి వచ్చి బ్రౌజర్ లో యూఆర్ఎల్ ఓపెన్ చేసి అక్కడ నుంచి ఓకే ఈ 10 సర్వర్స్ 20 సర్వర్స్ ఉన్నాయి. అంటే సార్ ఈ 10 సర్వర్స్ లో
నేను పర్టికులర్ వాల్ట్ 01A అనే సర్వర్ లో ఉన్నాను. అందుకని ఇక్కడ అన్ని పవర్ అయినా ఇది ఐ సింబల్ ఉంది. ఐఎమ్ వ్యూయింగ్, నేను చూస్తున్నాను కాబట్టి ఐ సింబల్ ఉంది. సో లేదండి నేను వేరే సర్వర్ DC01కి వెళ్తాను, అంటే యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ సర్వర్కి. అప్పుడు చూడండి నేను ఈ సర్వర్ మీద ఉన్నాను కాబట్టి ఇక్కడ ఐ సింబల్ వచ్చింది, వేరే దేనికి లేదు. ఓకేనా? జస్ట్ ఒక సర్వర్ లో లాగిన్ అవుదాం. సో వాల్ట్ 01 లాగిన్ అయ్యాను. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు యూజర్స్ అప్పుడు యాక్చువల్ గా ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుందో తెలియాలి మీకు. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, మై పీసీ రైట్ క్లిక్ ప్రాపర్టీస్ కొట్టాను. ఓకే, ఇక్కడ విండోస్ సర్వర్ ఇది వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ 2016. సో మనం మాట్లాడుకున్న దాంట్లో ఇక్కడ నుంచి చూసారా, మనం అసలు వర్షన్స్ ఏముంటే అవి ఉంటాయి అని మాట్లాడుకున్నాం కదా. ఈ విండోస్ సర్వర్ 2016 వాడుతున్నారు. అందులో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ వర్షన్, ఓకే, బేసిక్, స్టాండర్డ్, ఎంటర్ప్రైజ్ ఉంటాయి. ఓకే, అందులో స్టాండర్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో స్టాండర్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇది ఇన్స్టాల్ అండ్ ర్యామ్ 2GB. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అండ్ ర్యామ్ 2GB. సో ఇక్కడ సిపియూస్ అనేవి ఓకే, ఇక్కడ 2 సిపియూస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి. తర్వాత సర్వర్ నేమ్ వచ్చేసి వాల్ట్ 01A. ఓకే, ఇది ఫుల్ నేమ్ కూడా అదే. ఇక్కడ వర్క్ గ్రూప్ అంటే దీన్ని బట్టి సర్వర్ ఏడీకి జాయిన్ అయిందా లేదా చెప్పండి. అయిందా? లోకల్ సర్వర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇన్ కేస్ మనకి అది కావాలి, మనం జాయిన్ చేయాలి అంటే చేంజ్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీకు ఉంటుంది దిస్ కంప్యూటర్ నేమ్. ఇది చూడండి, ఇక్కడ వర్క్ గ్రూప్ ఉంది. ఇక్కడ డొమైన్ జాయిన్ చేయాలంటే ఇక్కడ డొమైన్ మీద క్లిక్ చేస్తాం. ఏడీ నేమ్ యాక్చువల్లీ ఎంటైర్ కోర్స్ లో మనకి ఇక్కడ ల్యాబ్ లో ఏడీ నేమ్ acme.com. సో ఆ నేమ్ ఇచ్చేస్తే మనకి అప్పుడు డొమైన్ నేమ్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. అది ఇస్తే ఆబ్వియస్ గా డొమైన్ జాయిన్ అయిపోతుంది. సో కానీ మనం అది ఇవ్వము. ఓకే, సో acme.com అది ఇచ్చేస్తాను అనుకోండి. యూజర్ నేమ్, ఓకే, యాక్టివ్ డైరెక్టరీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. నిజంగా యాడ్ చేస్తాం అనుకోండి, డొమైన్ ఇక్కడ సర్వర్ నేమ్ ఏడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తే ఈ డొమైన్ రిలేటెడ్ ఆబ్వియస్లీ సర్వర్ డొమైన్ లో జాయిన్ అయిపోతుంది. సో అప్పుడేంటి, డొమైన్ లో ఉన్న ఏడీలో ఉన్న యూజర్స్ కూడా ఈ సర్వర్ లో లాగిన్ అవ్వచ్చు. ఓకే, తర్వాత ఇది ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేసే ప్రాసెస్. ఇది కాదండి నాకు వేరే ప్రాసెస్ కావాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళండి. లేదంటే ఇక్కడ నుంచి MS-info32 అనే కమాండ్ ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ చేసిన చూడండి, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మొత్తం ఉంటుంది. ఇక్కడ ర్యామ్ ఎంత ఉంది, ఏ వర్షన్, ఏది యూజ్ చేస్తున్నామో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ హియర్. ఓకే, అండ్ తర్వాత హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మొత్తం సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. మళ్ళీ ఇండివిజువల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, ప్రతిదీ కూడా ఫైన్. ఇది సిస్టమ్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మీకు ఇందులో యూజర్స్ అండ్ గ్రూప్స్ చూడాలి. ఓకే, లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్, కంప్యూటర్ మేనేజ్మెంట్ చేసేసి ఇక్కడ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్. ఈ సర్వర్ లో అడ్మినిస్ట్రేటర్ ఇస్ ద డిఫాల్ట్ యూజర్, బిల్ట్ ఇన్ యూజర్. ఓకే, ఈ యూజర్ కి మాత్రమే సర్వర్ లో లాగిన యాక్సెస్ ఉంటుంది. తర్వాత గ్రూప్స్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు లోకల్ యూజర్ చూడండి, అడ్మినిస్ట్రేటర్స్ అనే గ్రూప్ లో అడ్మినిస్ట్రేటర్ మాత్రమే ఉన్నాడు. ఈజ్ ద వన్ హూ కెన్ లాగ్ ఇన్ టు దిస్ మిషన్. ఓకే, ఈజ్ ద ఓన్లీ గై. సో ఇక్కడ ఏడీకి జాయిన్ అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్ గా ఏడీ యూజర్స్ లాగిన్ అవ్వలేదు. ఓన్లీ లోకల్ యూజర్స్ కెన్ లాగిన్. సో ఇక్కడ మనకి నాకు అడ్మినిస్ట్రేటర్ కాకుండా ఇంకా వేరే ఏమన్నా యూజర్ క్రియేట్ చేసి చేద్దామా? అఫ్ కోర్స్ వీ కెన్ డూ. సో BAS16, BAS17 అంటే టైప్ చేయండి. BAS17 ఈజ్ ద యూజర్ నేమ్. ఓకే, ఇక్కడ కూడా ఒక BAS17 యూజర్ క్రియేట్ చేయండి. లోకల్ యూజర్, ఓకే, లోకల్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి సైబ్రాక్ 8123 అంటే సర్వర్ లో ఒక యూజర్ క్రియేట్ చేసి అతను పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం. సో పాస్వర్డ్ నెవర్ ఎక్స్ప్రెస్ అని ఇస్తున్నాం, జస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు చెప్తున్నాను, క్రియేట్ చేసినంత మాత్రాన, యూజర్ క్రియేట్ చేసినంత మాత్రాన అతను లాగిన్ అవ్వలేడు. ఎందుకు? మీకు ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ లోకి మీరు ఎక్కడో బయట ఉండి, ఓకే, మీకు ఫ్రెండ్ కి ఫ్లాట్ అడ్రస్ చెప్పి ఫ్లాట్ కి లోపలికి వెళ్ళిపోరంటే లోపలికి వెళ్ళిపోతాడా? హీ షుడ్ హ్యావ్ ద కీస్. ఓకే, అలాగే అతనికి పర్మిషన్ ఉండాలి. ఓకే, పర్మిషన్ అంటే కీస్ ఉండాలి.
అతని దగ్గర యూజర్ నేమ్ లేదు, పాస్వర్డ్ లేదు, లేదంటే లాగిన్ యాక్సెస్ లేదు. యాక్చువల్గా లోపలికి వెళ్ళి యాక్సెస్ డినైడ్ అంటే యూజర్ ఉంటే సరిపోదండి, ఫ్లాట్ ఉంటే సరిపోదు, లోపలికి ఎంటర్ అవ్వడానికి కీస్ కావాలి అతనికి. సో అదేంటో తెలుసా, హీ షుడ్ బి పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్, దెన్ హీ కెన్ లాగిన్. ఓకే, ఇప్పుడు మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం. ఎందుకు? మనం ఇక్కడ లాగౌట్ చేసి ఇప్పుడు బ్యాచ్ 17 నేను క్రియేట్ చేస్తాను కదండి, వెంటనే వచ్చి లాగిన్ అవుతారంటే అవ్వదు. అంటిల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. చెక్ నేమ్స్ బ్యాచ్ 17 చూడండి, బ్యాచ్ 17 అనే యూజర్ వాల్ట్ 01 ఇంటర్నల్. అదే నేను ఏడీలో క్రియేట్ చేస్తుంటే acme.corp acme/ వచ్చేది, ఏడీ నేమ్ వచ్చేది. సో ఇతను ఇంటర్నల్ సర్వర్ లెవెల్లో ఇంటర్నల్ గా ఉన్నాడు కాబట్టి సర్వర్ నేమ్ చూపిస్తుంది. ఓకే ఓకే, అప్లై. ఓకే, దెన్ ఫైన్. ఇప్పుడు ఆ పర్టికులర్ యూజర్ నేమ్ తో మనం లాగిన్ అవ్వచ్చు. సో ఈ స్విచ్ యూజర్ చేయండి. ఓకే, చేంజ్ సైన్ అవుట్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే సర్వర్లో ఆల్ట్ కంట్రోల్, అదే సర్వర్లో ఉన్న వాల్ట్ 01 లోనే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ బ్యాచ్ 17 అని చూపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ ఉంది, సైబర్ ఆర్క్ 123. ఓకే, సైబర్ ఆర్క్ 123. Can you see the magic? I was able to log it. Batch 17 and use it login. మీకు ఎవరితో లాగిన్ అయ్యారో ఏంటి కావాలి అంటే డీటెయిల్ గా కమెంట్ పంపించగలరు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బ్యాచ్ 17 కనిపిస్తుంది, బట్ స్టిల్ who am I, no space nothing. చూసారు, మీరు బ్యాచ్ 7 వాల్ట్ 01 ఉన్న సర్వర్ లో బ్యాచ్ 17 యూజర్ తో లాగిన్ అయ్యారు. మీకు హోస్ట్ అండ్ సర్వర్ ఏ సర్వర్ లో లాగిన్ అయ్యారు, హోస్ట్ నేమ్. ఓకే, ఐపీ అడ్రస్ కావాలి, ఐపీ కాన్ఫిగ్. ఓకే, ఇంకా ఫుల్ ఐపీ కావాలి, మొత్తం డీటెయిల్స్ కావాలి, ఐపీ అడ్రస్ /all. ఇవన్నీ కూడా పాస్వర్డ్ మామూలుగా జస్ట్ కమాండ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, అర్థమవుతుందండి? ఓకే, చేసినాయి యాక్చువల్. అర్థమైందండి. సో ఇప్పుడు అంటే మనం లోకల్ గా ఎంతమంది యూజర్ అన్నా క్రియేట్ చేసి యాక్సెస్ అవుతాయి సర్వర్ మీద. యాక్చువల్గా ఇందాక వరకు అడ్మినిస్ట్రేటర్ ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు అదే అతనితో పాటు బ్యాచ్ 17 అనే యూజర్ కూడా ఉన్నాడు. ఓకే ఫైన్, అర్థమవుతుందా విష్ణు, మహేందర్? అర్థమైందండి. ఓకే ఫైన్, సో ఇది క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఓకే, ఇంకా మనం సర్వర్ టైప్ ఫిజికల్ సర్వర్, వర్చువల్ అంటే ఇవన్నీ వర్చువల్, దట్టు క్లౌడ్ సర్వర్స్ ఇవన్నీ క్లౌడ్. ఎందుకంటే మనకి ల్యాబ్ లో ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా క్లౌడ్ లో ఉన్నవి, ఇక్కడ ఎక్కడ ఫిజికల్ డేటా సెంటర్ లో ఉండవు. ఓకేనా, అట్ ద సేమ్ టైం ఈ VMware లేదంటే ES ఇక్కడ వేరే ఎక్కడ క్రియేట్ చేస్తాం కాదు, డైరెక్ట్ క్లౌడ్ నుంచి వచ్చిన సర్వర్, అంటే క్లౌడ్ లో ఉన్న సర్వర్స్ మనం యూటిలైజ్ చేస్తాం. సో ఓకేనా, ఇక్కడ ఈ 10 సర్వర్స్ అన్ని కూడాను క్లౌడ్ సర్వర్స్. గ్రీన్ గా ఉన్నాయి పవర్ ఆన్ అయినవి. ఓకే, ఐ సింబల్ మనం ఆల్రెడీ పవర్ ఆన్ అయ్యి మనం లాగిన్ అయ్యి చూస్తున్నాం. ఇది ఈ రెండు ఇంకా పవర్ ఆన్ అవ్వలేదు, ఆటోమేటిక్ గా పవర్ ఆన్ అవ్వవు, మనం మాన్యువల్ గా పవర్ ఆన్ చేయాలి సర్వర్స్. సో ఓకే ఫైన్, ఇవి సర్వర్స్. ఓకే, తర్వాత నేను ఇక్కడ ఒకసారి టాస్క్ మేనేజర్ లోకి చూపిస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఓకే, ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఓకే టాస్క్ మేనేజర్. టాస్క్ మేనేజర్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఎన్ని CPU ఉంది, ర్యామ్ ఎంత ఉంది, మన యూటిలైజేషన్ ఎంత ఉంది, మన పర్ఫార్మెన్స్ ఎంత జరుగుతుంది. CPU 0% యూటిలైజేషన్ అట్ దిస్ మొమెంట్, మెమరీ 54%, 1% 54, 154. ఈ 1 లో కూడా ఏది ఎక్కువ తీసుకుంటుంది, టాస్క్ మేనేజర్ అని ఓపెన్ చేశాం కదా, అది ఎక్కువ తీసుకుంటుంది. మీకు ఇది కావాలంటే అసెండింగ్ ఇక్కడ క్లిక్ చేయండి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, హైయెస్ట్ లోయెస్ట్ ఇలా వస్తూ ఉంటుంది. మెమరీ మీద క్లిక్ చేయొచ్చు, CPU మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ రండి, ఇక్కడ చూడండి, ఒక జస్ట్ 1 minute ముందు ఇదే CPU 100 కి టచ్ అయింది, ఇది 0 కింద మాక్సిమం 100. ఇది ఇలా టచ్ అవ్వడం వల్ల సర్వర్ మనకి షో అవుతుంది, సర్వర్ హంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతా ఉంటుంది. అంటే మన గుండె అంటాం కదా, గుండె యాక్చువల్ గా మనం 72 times కొట్టుకోవాలి, అది మోర్ దాన్ 100 times లేదంటే 72 times ఇంటూ మోర్ దెన్ 2 times కొట్టుకుందాం, ఏమవుతుంది, హార్ట్ అటాక్ రావడమో సంథింగ్ ఇష్యూ వస్తుంది కదా.
ఈ సర్వర్లు కూడా అంతే. సిపి యూటిలైజేషన్ ఎక్కువ ఉన్న, ర్యామ్ యూటిలైజేషన్ చాలా హెవీగా మోర్ దెన్ 60, 70, 80% దాటిపోయి కంటిన్యూస్ అదే స్టేజ్ లో ఉంటే సర్వర్ ఓకే అయితే హంగ్ అంటే కోమలోకి వెళ్ళిపోతుంది, లేదా డౌన్ అవ్వచ్చు, మేబీ డెడ్ బాడీ లాగా చనిపోవడం సంథింగ్ అలా జరుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మనకి అందుకని కెపాసిటీ లోడ్ చేస్తున్నాం. ఒక పర్సన్ ఎంత కెపాసిటీ మోయగలడో అతన్ని బట్టి మనం అతను బరువుని డిసైడ్ చేస్తాం. అంటే అతను ఎంత బరువు ఎత్తగలడు, ఏం చేయగలడా లేదా అనేది. సో అతను ఒక బియాండ్ ద లిమిట్స్ చేసాం అనుకోండి, అతను ఏమైపోతాడు, ఫెల్ డౌన్, ఆ మోయలేడు కదా. సో సర్వర్ కూడా అంతే. ఏ సర్వర్ అయినా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే, ఒక పర్టికులర్ లిమిట్ వరకే మనం లోడ్ వేస్తాం. అది దాటిపోయింది అనుకోండి, సో అప్లికేషన్ క్రాష్ అవ్వడం, సర్వర్ క్రాష్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మస్ట్ బి కేర్ఫుల్. అర్థమవుతుందండి. అది సిపిఎం ర్యామ్ ఓకే. చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది సర్వర్ అప్ అయి ఎన్ని రోజులు అవుతుంది. ఓకే, ఇది సర్వర్ అప్ అయి 19 మినిట్స్ అవుతుంది. నేను మన సెషన్ ముందు నేను సర్వర్ పవర్ ఆన్ చేశాను. సో ఎవ్రీడే మనం పవర్ ఆఫ్ చేస్తాం. అంటే ల్యాబ్ కమిటీ రియల్ టైమ్ లో పవర్ ఆఫ్ అనే ఆప్షన్ దగ్గరికి లిటరల్ గా సీరియస్లీ ఇక్కడ ఆప్షన్ కి వెళ్ళాము అంటే మన ఓకే చాలా గట్స్ ఉండాలి. ఐ మీన్ లైక్ మనకి నిజంగా సర్వర్ ఒక రీస్టార్ట్ పవర్ ఆఫ్ చేయకుంటేనే ఇక్కడికి వెళ్ళాలి. అలాంటి పర్మిషన్లు అప్రూవల్స్ లేకుండా ఈ పవర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళామంటే సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ అండి. సీరియస్లీ అంటే ఓకే, చాలా చాలా డేంజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆప్షన్ రౌండ్ గానే కనిపిస్తాయి, అన్ని రౌండ్ గానే కనిపిస్తాయి. బట్ కింద ఈ పవర్ అనే ఆప్షన్ దగ్గరికి అసలు ఏ రోజు వెళ్ళొద్దండి. చాలా కేర్ఫుల్ గా మీకు నిజంగా 1-2 సార్లు వ్యాలిడేట్ చేసుకొని ఎస్ ఇది కరెక్టే అంటేనే అప్పుడు మీరు సర్వర్ రీబూట్ ఓకే పవర్ ఆఫ్ ట్రై చేయండి. ఓకే యా. ఓకే. తర్వాత ఓకే ఇక్కడ దీన్ని గ్రాఫికల్ ఒక్కొక్క దానిలో ఓకే గ్రాఫికల్ గా చూస్తాం రీసెర్చ్ మౌంటైన్ లో. సో సిపియు మీద క్లిక్ చేయండి. సో సిపియు అసలు యూటిలైజేషన్ ఎంత ఉంది, మాక్సిమం యూటిలైజేషన్ చూడండి. 2% యూటిలైజ్ చేసుకుంటేనేమో 100% ఫ్రీ ఉంటుంది. అంటే టోటల్ 100 కి ఓకే ఇక్కడ 1 యూజ్ చేస్తే 99 ఫ్రీగా ఉంటుంది, 2 యూజ్ చేస్తే 98 ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ 3% సిపియూజెస్ ఓకే ఇవన్నీ. తర్వాత మెమరీ ఇక్కడ ఎన్ని సిపియూలు ఉన్నాయి కూడా ఇక్కడ చూడొచ్చండి. చూడండి సిపియు 0, సిపియు 1 అంటే 2 ఉన్నాయి, ఇక్కడ 2 సిపియూస్ ఉన్నాయి. ఓకే తర్వాత మెమరీకి వచ్చేసేయండి. ఓవరాల్ మెమరీ ఎంత, మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఓకే చూడండి ఓవరాల్ గా 2 GB మెమరీ. సో అవైలబుల్ ఎంత ఉంది, క్యాష్ షీట్ ఎంత, ఓకే మొత్తం ఎలా యూజ్ చేస్తున్నాం ఉన్న మెమరీని. సో ఇవి జనరల్లీ. సో అంటే ఇక్కడ జనరల్ ఇంకోటి చేయొచ్చండి. ఇక్కడ ఏదైతే ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుందో ఆ పర్టికులర్ ప్రాసెస్ ని కిల్ చేయొచ్చు. కానీ ఇది చూడండి ఎండ్ టాస్క్ ఉంది, ఇక్కడ ఎండ్ చేశాననుకోండి ఈ పర్టికులర్ ఫంక్షన్ ఆగిపోతే అది ఎక్కడ ఇంపాక్ట్ అయిపోద్దో మీకు తెలిసి ఉండాలి. లేదంటే కిల్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే ఈ పర్టికులర్ ప్రాసెస్ మీకు సిపియు 100% ఏమో రన్ అవుతుంది, లేదా 90% మోర్ దెన్ 90 ఉంది. సర్వర్ డౌన్ అవుద్దో, సర్వర్ క్రాష్ అవుద్దో భయంగా ఉంది. ఆ పర్టికులర్ టైంలో మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసే ప్రాసెస్ లో ఏ అప్లికేషన్ ఎక్కువ తీసుకుంటుంది అంటే యాంటీ మాల్వేర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే అప్లికేషన్ ఎక్కువ తీసుకుంటుంది అన్న దీన్ని మనం వెంటనే కిల్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ కిల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మనం ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇది ఇక్కడ స్టాప్ చేయడం వల్ల ఎవరికి ఓకే ఇంపాక్ట్ అవుతుంది, ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే కష్టం. ఓకేనా, అర్థమవుతుందండి? Yeah, so that before you do, just you need to check with the teammates. Okay, lead manager అంటే అందరికీ తెలియలేదు, టెక్నికల్ మేనేజర్ ఉండరు. బట్ బిఫోర్ చెక్, ఓకే బిఫోర్ యూ నీడ్ టు చెక్ విత్ ద టీమ్ అట్ లీస్ట్. సో తర్వాత యాక్టివ్ డైరెక్టరీ లో ఈ సర్వర్స్ ఏదైతే సర్వర్స్ ఉన్నాయో ఇంకో ఇది లోకల్ సర్వర్ కదా, డొమైన్ సర్వర్ ఒకదాన్ని చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ సర్వర్ డొమైన్ కి జాయిన్ అయిన సర్వర్. సో మండే మీకు ఈ సర్వర్స్ ఎలా మొత్తం ల్యాబ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఏంటని మండే చూపిస్తాను. ఓకే అది మీకు హెల్ప్. ఈ రోజు ల్యాబ్ ఆ రోజు చేయాలండి, లేదంటే మీకు చెప్పాను కదా డే 1 మీరు వెనకబడిపోతూ ఉంటారు. అది ఇంట్రెస్ట్ పోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఏ కోర్స్ అయినా ఏ టెక్నాలజీ అయినా సరే. సో నేను ఇది డొమైన్ సర్వర్ అని చెప్తున్నాను. డొమైన్ సర్వర్ అంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఐపీసీ
ఇక్కడ చూడండి సింపుల్. ఇది కంప్యూటర్ నేమ్ comp01 ఫుల్ నేమ్ వచ్చేసరికి చూసారు ఏమైపోయిందో. అంటే ఎందుకు ఇది Yes, డొమైన్ యాడ్ చేస్తుంది కాబట్టి ఏడి నేమ్ తోగ్గా వచ్చేస్తుంది. ఇక్కడ సర్వర్ నేమ్ కి ఏడి నేమ్ వచ్చేస్తుంది. ఏడి నేమ్ ఏంటి comp01 acma.corp కి acma.corp అనేది ఏడి నేమ్. ఇది సర్వర్ నేమ్ కి యాడ్ అయిపోయింది చూసారా, comp01a.acma.corp. అవునా? ఎస్ ఇది చూడండి, ఇందాక మనం చూసిన సర్వర్ 2016 స్టాండర్డ్, ఇది అది వాల్ట్ సర్వర్ మనం చూస్తుంది. ఇది ఈ సర్వర్ వచ్చేసి comp01 2019 తో రన్ అవుతుంది. ఈ వర్షన్స్ అయినా మనం మాట్లాడే డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఇవే కదా మనం మాట్లాడుకుంది. ఎస్ సో అంటే చెక్ చేస్తే ఇది చూడండి, ఇది మెమరీ 3 GB, మళ్ళీ ఇక్కడ 3 CPUs ఉన్నాయి. ఇక్కడ 3 GB 3 CPUs అంటే వాల్ట్ కన్నా హెవీగా ఉంది ఇది. సో ఇది ఒకటి. ఇక్కడికి వచ్చే చేంజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఓకే, హార్డ్వేర్ చేంజ్. సో చూడండి, డొమైన్ యాడ్ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇది క్లిక్ అయింది. ఇది డొమైన్ నేమ్ కనిపిస్తా ఉంది acma.com. వర్క్ గ్రూప్ ఉంటుంది. ఓకే, అంటే ఇది వర్క్ జనరల్ గా లోపలికి డౌన్ చేయాలి, డొమైన్ నుంచి అవసరం లేదు అన్నప్పుడు వర్క్ గ్రూప్ ఏదో నేమ్ ఇస్తాం. వర్క్ గ్రూప్ ఇచ్చి ఓకే చేస్తే ఆటోమేటిక్ గా వర్క్ గ్రూప్ వచ్చేస్తుంది. ఓకేనా? వర్క్ గ్రూప్ అంటే ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ లోకల్ సర్వర్. అంటే ఇది వర్క్ గ్రూప్ నుంచి వర్క్ గ్రూప్ కి రావడం వల్ల ఏడీలో ఉన్న యూజర్స్ ఈ సర్వర్స్ కి లాగిన్ అవ్వలేరు. వర్క్ గ్రూప్ లో ఉంటే ఏడీలో ఉన్న యూజర్స్ కి పర్మిషన్ ఇస్తే ఈ పర్టికులర్ comp01 అనే సర్వర్ లో లాగిన్ అవుతుంది. ఓకేనా? అన్న నాకు ఒక డౌట్, డిఎల్స్ ఉంటాయి కదా డిఎల్ ఇప్పుడు, డిఎల్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. ఓకే, వాళ్ళందరినీ ఎట్ ఏ టైం యాడ్ చేయొచ్చు. యా, అది డిఎల్ గా యాడ్ చేయలేం, గ్రూప్ గా యాడ్ చేస్తాం. డిఎల్ వేరు, గ్రూప్ వేరు. అంటే డిఎల్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఈమెయిల్ ప్రాసెస్ లో చెప్తున్నాం, మెయిలింగ్ అవును మెయిల్ లో 10 అవును మెంబర్స్ ఉంటారు. మీ టీం అందరూ ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉండొచ్చు, 100 మెంబర్స్ ఉండొచ్చు. అలా వాళ్ళందరికీ ఒకేసారి యాక్సెస్ ఇస్తామా అనేది నీ డౌట్ కదా. ఇండివిజువల్ ఎస్ ఆఫ్ కోర్స్ అవును అందరికి కలిపి ఒకేసారి ఇస్తాం. సో అది నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఒకసారి చూపిస్తాను, ఇప్పుడు అదే చూపిస్తాను. కంప్యూటర్ మేనేజ్మెంట్ లోకి వెళ్దాం. సో కంప్యూటర్ మేనేజ్మెంట్, సో లోకల్ సర్వర్ కి దీనికి తేడా అదే. ఇక్కడ చూడండి, యూజర్స్ ఇక్కడ కూడా డిఫాల్ట్ యూజర్స్ ఉన్నారు, కొత్తగా ఎవరు లేరు. మళ్ళీ మనం కొత్త యూజర్ లోకల్ యూజర్ క్రియేట్ చేసి అతనితో లాగిన్ అవ్వచ్చు, ఇందాక ప్రీవియస్ సర్వర్ లో చేసినట్టు. ఇక్కడ మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్స్ లోకి రండి. ఇక్కడ చూడండి, మీరు అడిగింది ఇదే. సో డొమైన్ అడ్మిన్స్ అనేది ఏడీలో ఉన్న గ్రూప్, అందుకని ఏడీ నేమ్ ACMA కనిపిస్తుంది. విండోస్ అడ్మిన్ అనేది ఒక గ్రూప్, ఈ గ్రూప్ లో కూడా ఇది కూడా ఏడీ యాక్టివ్ డైరెక్ట్ లో ఉంది. అంటే ఈ రెండు గ్రూపుల్లో ఎవరైతే యూస్ ఉన్నారో వీళ్ళకి ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉంది. ఓకే, ఓకే లేదన్నా నాకు ఇండివిజువల్ గానే యాడ్ చేసుకోవాలి, ఆఫ్ కోర్స్ యూ కెన్ యాడ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ ఫ్రమ్ యాక్టివ్ డైరెక్టరీ నుంచే ఇండివిజువల్ పర్సన్స్ ఓకే యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్రూప్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని కన్ఫర్మేషన్ కోసం మనం యాక్టివ్ డైరెక్టరీకి వెళ్దాం. సో ఇది యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ అని నేను చెప్తున్నాను. ఈ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, ఓకే ఆ యూజర్స్ కి నిజంగా ఈ సర్వర్స్ మీద యాక్సెస్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? ఫైన్. ఓకే సో ఓకే యాక్టివ్ డైరెక్టరీ సేమ్ ఆల్ట్ కంట్రోల్ డిలీట్. సో ఇది యాక్టివ్ డొమైన్ కంట్రోల్ అంటున్నా. ఎందుకు యాక్టివ్ డైరెక్టరీ ఇది అనేది ఇన్స్టాల్ అయింది, ఇది యాక్టివ్ డైరెక్టరీ. సో ఇక్కడ చూడండి, నేను టైప్ చేస్తాను మామూలుగా యాక్టివ్ డైరెక్టరీ అని టైప్ చేస్తాను. చూడండి ఎన్ని వస్తాయో. యాక్టివ్ డైరెక్టరీ. సో చూడండి, ఇవన్నీ కూడా యాక్టివ్ డైరెక్టరీ వల్ల వచ్చినాయి. మనం జనరల్గా ఎక్కువగా ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ యూస్ అండ్ కంప్యూటర్స్ లోకి వెళ్తాం. సో డొమైన్స్ అండ్ టెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ కూడా ఓకే యాక్టివ్ డైరెక్టరీ సంబంధించిన మాడ్యూల్స్. ఓకేనా? యాక్టివ్ డైరెక్టరీ మాడ్యూల్స్ మనం జనరల్ గా యాక్టివ్ డైరెక్టరీ యూస్ అండ్ కంప్యూటర్స్ లోకి వెళ్తాం. సో ఇది యాక్టివ్ డైరెక్టరీ అండి, ఇది యాక్టివ్ డైరెక్టరీ. ఇక్కడ ఏముండే, ఇది యాక్టివ్ డైరెక్టరీ నేమ్ acma.com, ఇది నేమ్. ఇక్కడ ఫోల్డర్స్ లాగా మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఫోల్డర్స్ ని మన యాక్టివ్ డైరెక్టరీలో ఫోల్డర్ అని పిలవం, లేదంటే సబ్ ఫోల్డర్ అని పిలవం. ఇక్కడ చూడండి, ఇక్కడ లోకల్ కొన్ని సబ్ ఫోల్డర్స్ ఉంటాయి.
వీటిని సబ్ ఫోల్డర్స్ అంటాం. ఓయూ అంటాం యాక్చువల్గా. ఓయూ ఇక్కడ మీకు కనపడే ప్రతి ఫోల్డరు దాన్ని ఓయూ అని పిలుస్తాం. ఓయూ అంటే ఆర్గనైజేషనల్ యూనిట్. ఏంటది? ఆర్గనైజేషనల్ యూనిట్ ఓయూ అంటే. ఓకేనా? యాక్టివ్ డైరెక్టరీ లో ఓయూ అని పిలుస్తాం. సో ఇందులో సబ్ ఓయూస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు జనరల్ గా పాలసీస్ అప్లికేబుల్ చేస్తాం అని చెప్తాం యాక్టివ్ డైరెక్టరీ లో. ఇక్కడ అప్లై చేస్తే, ఇక్కడ పాలసీ అప్లికేబుల్ చేస్తే, ఇక్కడ కింద ఉన్న ప్రతి ఓయూకి పాలసీ వెళ్ళిపోతుంది. ఓకేనా? లేదండి ఇక్కడ ఒక పర్టికులర్ ఓయూకి నేను పాలసీ అప్లికేబుల్ చేస్తాను, ఆఫ్ కోర్స్ దెన్ యూ కెన్ డూ ఇట్ అండ్ దిస్ విల్ బి అప్లికేబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఓయూ. అలా నేను యాక్చువల్ గా డొమైన్ కంట్రోల్స్ గ్రూప్స్ ఇక్కడ ఈ ఓయూకి అప్లై చేస్తా. ఆఫ్ కోర్స్ యూ కెన్. ఇక్కడ అప్లై చేయడం వల్ల ఇంటర్నల్ సబ్ ఓయూస్ కూడా ఏ అయితే ఉన్నాయో ఇక్కడ ప్రతి వాళ్ళకి ఆ పాలసీ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ చేస్తే ఇక్కడ కింద ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న సబ్ ఓయూస్ లో ఓకే ఏదైతే ఉందో వాళ్ళకి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఈ పాలసీస్ అవన్నీ తర్వాత చూద్దాం. ఇది మనకు అవసరం లేదు, బట్ ఏంటి అనేది చూడడానికి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, యూజర్స్ ఉంటాయి. వీటిలన్నింటినీ సెర్చ్ చేయాలి అంటే సింపుల్ గా ఏసీ అండ్ ఇండివిజువల్ గా మనకి ఎక్కడ ఉందో ఏంటో ఎతకడం కష్టం అవుతుంది. సో అందుకని రైట్ క్లిక్ చేయండి ఏసీఎంఏ డాట్ మీద, ఫైండ్ చేయండి. మనం యాక్చువల్ గా గ్రూప్స్ ఎతకడానికి వచ్చాం. ఓకే, ఇక్కడ చూడండి మనం 2 గ్రూప్స్ ఈ సర్వర్ కి యాక్సెస్ ఉంది. డొమైన్ అడ్మిన్స్ అనేది గ్రూప్ అని చెప్తున్నాను. ఫస్ట్ ఈ గ్రూప్ చేసి తర్వాత ఈ గ్రూప్ లోకి వెళ్దాం. చూడండి మళ్ళీ ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ మూవ్ అవుతున్నాం. డొమైన్స్ అడ్మిన్స్ సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తున్నా ఈ గ్రూప్ లో చూడండి. ఇది ఎంటైర్ డైరెక్టరీ పెట్టుకోవచ్చు, లేదా ఐడి పెట్టుకోవచ్చు. ఓకే, ఎంటైర్ డైరెక్టరీ పెట్టుకోవడం ఆల్వేస్ మంచిది, ఎప్పుడు మంచిది. ఎందుకంటే వేరే ఐడీలు కూడా ఉంటాయి, ఇంకా వేరే డొమైన్స్ కూడా. తర్వాత మనం ఇక్కడ ఏం సెర్చ్ చేస్తున్నాం? యూజర్స్ ని, గ్రూప్స్ ని, కాంటాక్ట్స్ ని, లేదా కంప్యూటర్ ని కావాలంటే ఇది సెర్చ్ చేయాలి, ఇది క్లిక్ చేసుకోవాలి. ప్రింటర్సా, షేడ్ రేట్ అనా, ఏంటి అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఇది. ఓకే, ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఓయూ సెర్చ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ సెర్చ్ చేసేది గ్రూప్స్ కోసం వచ్చాము. సో డొమైన్ అనేది ఫైండ్ చేయండి. చూడండి, డొమైన్ అడ్మిన్స్ ఇదే కదా మనకు కావాల్సిన గ్రూప్. మళ్ళీ కావాలంటే మళ్ళీ సెర్చ్ చేస్తే కాంప్0 ఉంది. డొమైన్ అడ్మిన్స్. ఓకేనా? ఒక నిమిషం మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, వర్షం పడుతుంది అప్పుడు మీకు ఆయన ఉంటుంది. హలో, ఎస్ ఓకే, ఇప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? లేదండి. ఓకే, అది వర్షం పడుతుంది. ఓకే, ఇది డొమైన్. ఈ గ్రూప్ కోసం వచ్చి మనం ఏడీలు చెక్ చేస్తాం. ఇది గ్రూప్ అని చెప్తున్నాం కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇందులో ఎవరున్నారు యూస్ అనేది మనకు తెలుస్తుంది. డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డొమైన్ అడ్మిన్. సో ఇక్కడ ఈ గ్రూప్ లో ఎవరున్నారు అనేది మనకు తెలియాలంటే మెంబర్. సో ఇంతమంది అడ్మిన్ 01A అనే యూజర్ ఉన్నాడు చూడండి. ఇక్కడ గ్రూప్ ఏమో డబుల్ యూజర్స్ ఉన్నారు. హెడ్స్ అంటే ఒక లోగో లాగా కనిపించాలంటే 2 యూజర్ లా కనిపిస్తున్నారు. ఇక్కడ యూజర్ అంటే ఐడెంటిఫై చేయడానికి ఓకే ఇక్కడ ఒక సింగిల్ హెడ్ ఉంది. ఓకే, ఇది యూజర్ అంటే అడ్మిన్ అనే యూజర్ ఉన్న అడ్మిన్ 01, 02, 3, 4, 5. సో ఇతని ఫుల్ నేమ్ ఇలా కావాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. అకౌంట్ లోకి రండి. సో అతని యూజర్ నేమ్ అడ్మిన్ 01 అండ్ ఈ పర్టికులర్ యూజర్ కాంప్01A సర్వర్కి లాగిన్ అవ్వగలడు. ఓకేనా? లాగిన్ అవ్వగలడు బికాస్ ఈ అడ్మిన్ 01 అనే యూజర్ ఎక్కడ ఉన్నాడు? డొమైన్ అడ్మిన్ అనే గ్రూప్ లో ఉన్నాడు. ఈ డొమైన్ అనే గ్రూప్ కి ఇక్కడ ఈ పర్టికులర్ సర్వర్ లో యాక్సెస్ ఉంది. ఓకే, ఈ పర్టికులర్ సర్వర్ లో డొమైన్ అడ్మిన్స్ అనే గ్రూప్ కి యాక్సెస్ ఉంది. సో అందుకని దిస్ యూజర్ కెన్ లాగిన్ టు దిస్ మిషన్. సో మీరు ఒకసారి చెక్ చేస్తానంటే అఫ్ కోర్స్ యూ కెన్ చెక్ ఇట్. సో నేను ప్రస్తుతానికి ఇదే సర్వర్ లో ఉన్నాను, నేను లాగ్ ఆఫ్ అయిపోతాను. ఓకే,
లాగప్ అయిపోయి అడ్మిన్ 01 తో లాగిన్ అవుతాను. అంటే నాకు పాస్వర్డ్ సైడే ఉన్నాయి, అందుకనే జస్ట్ వెంటనే లాగిన్ అవుతున్నాను. లాగౌట్. సైన్ అవుట్ ఎనీవే. సో ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ డిలీట్. ఓకే, అదర్ యూజర్. సో అడ్మిన్ 01, అడ్మిన్ 01. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్ నేమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేదంటే నేను అడ్మినిస్ట్రేటర్ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి సింపుల్ గా అడ్మిన్ 01 కాకుండా అడ్మిన్ ని STRATOR పెడితే చూసారు ఇక్కడ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్ గా. డొమైన్ నేమ్ బదులుగా ఆటోమేటిక్ గా సర్వర్ నేమ్ వచ్చింది. ఇంటర్నల్ అంటే ఈ పర్టికులర్ యూజర్ ఇంటర్నల్ యూజర్, లోకల్ యూజర్ కాబట్టి సర్వర్ నేమ్ వచ్చింది. అదే నేను అడ్మిన్ 01 క్లిక్ చేస్తే చూడండి ఏమవుతుంది. అడ్మిన్ 01. సో ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది. సో పాస్వర్డ్ వచ్చేసి సైబర్ అకౌంట్. పాస్వర్డ్ ఇన్కరెక్ట్. సరే, ఈ పర్టికులర్ యూజర్ ఎలా లాగిన్ అయ్యాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కూడా మొత్తం మారిపోయింది. బట్ ఈ యూజర్ అడ్మిన్ 01 అనే అతను సర్వర్ లో ఎక్కడ కనిపించట్లేదు. ఈ యూజర్స్ అనే దాంట్లో కనిపించట్లే. ఓన్లీ గ్రూప్ ఉంది, అది ఆ గ్రూప్ కూడా యాక్టివ్ డైరెక్టరీ లో నుంచి యాడ్ అయింది. సో యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ లో ఈ పర్టికులర్ యూజర్ ఉన్నాడు కాబట్టి ఈ సర్వర్ లోకి లాగిన్ అయ్యాడు. గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందండి మీకు ఇది? సో లోకల్ యూజరే కాదు, లోకల్ యూజర్ ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, అతను లాగిన్ అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ సర్వర్ ఏడీకి జాయిన్ అయింది. ఏడీలో ఉన్న యూజర్ ఒక గ్రూప్ లో ఉన్నాడు, ఆ గ్రూప్ కి ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉంది. సో హీ వాజ్ ఏబుల్ టు లాగ్. క్లియర్? ఓకే ఫైన్. సో అలా రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఇంకో గ్రూప్ లో ఇక్కడ కూడా ఇదే సర్వర్ లో ఉన్నారు కాబట్టి సో చెక్ చేస్తాను, తప్ప చెక్ చేయండి. అంటే అందరికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి లేవో తెలీదు. సో కంప్యూటర్ మేనేజ్మెంట్, గ్రూప్స్, అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మిన్. ఇలాగే విండోస్ అడ్మిన్స్ అనే గ్రూప్ లో కూడా ఎవరో ఉంటారు కొంతమంది యూజర్స్. అది కూడా డొమైన్ కంట్రోల్ ఏడీ నుంచి వచ్చింది కాబట్టి ఏడీలోకి వెళ్ళి ఆ గ్రూప్ ఏంటో చెక్ చేయండి. ఇలా ఇక్కడ మన డొమైన్స్ అడ్మిన్స్ ఈ 6 యూజర్స్ తోనే మనం ఆ పర్టికులర్ కాంప్ 01 సర్వర్ లాగిన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ డొమైన్ అడ్మిన్స్ కాకుండా విండోస్ అడ్మిన్స్ అనేది టైప్ చేద్దాం. సో విండోస్ అడ్మిన్స్ అనేది ఒక గ్రూప్. ఓకే, ఇది రైట్ క్లిక్ చేశాను. మెంబర్స్ చూడండి, ఇంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. వాల్ట్ అడ్మిన్ 01A నుంచి 05 వరకు ఉన్నారు. విండోస్ అడ్మిన్ 01 నుంచి 05 వరకు ఉన్నారు. సో ఈ 10 మెంబర్స్ కూడా యాక్సెస్ ఉంది. అక్కడ 6 మెంబర్స్, ఈ 10 మెంబర్స్ టోటల్ గా గ్రూప్స్ రెండే, బట్ ఈ రెండు గ్రూప్ లో 16 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 16 మెంబర్ కెన్ లాగిన్ అట్ ఎనీ మూమెంట్ ఆన్ దిస్ పర్టికులర్ సర్వర్ వాల్ట్ కాంప్ 01A అనే సర్వర్ లాగిన్ అవ్వచ్చు. అవునా? సో ఇది కూడా చెక్ చేస్తానంటే చెక్ చేయండి. ఓకే, అకౌంట్ లోకి వెళ్ళండి. ఫుల్ నేమ్ వాల్ట్